అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నా విశ్లేషణ. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధంలో ఆయుధాలు, మిసైల్స్ కానివ్వండి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫైటర్ జెట్లు, వీటి యొక్క పనితీరుని ఇవాళ ప్రపంచం మొత్తం కూడా గమనిస్తూ ఉంది. ఇవాళ S-400 ఏదైతే మనము ఒక 3 బ్యాటరీస్ రష్యా నుంచి కొనుగోలు చేసాం, మొత్తం 5 ఆర్డర్ పెట్టాం, 3 వచ్చారు. ఆ 3టిని కూడా మనం పాకిస్తాన్ బోర్డర్లో కానివ్వండి, చైనా సైడ్ కానివ్వండి, అట్లానే రాజస్థాన్, గుజరాత్ సైడ్లో 3 బ్యాటరీలను కూడా మనం రెడీ చేసి పెట్టాం. చేసి పెట్టిన తర్వాత ఏదైతే నిన్న జరిగినటువంటి 4-5 రోజులు జరిగినటువంటి యుద్ధంలో భాగంగా పాకిస్తాన్ F-16ని వాళ్ళు అమెరికా నుంచి తీసుకొచ్చుకున్నటువంటి F-16లను ఉపయోగించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ను ఉపయోగించి మనల్ని దాడి చేసి భారతదేశాన్ని దెబ్బతీయాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాన్ని F-16ని కూల్చివేయటం జరిగింది. ఇక్కడ ప్రపంచ దేశాలు ఏదైతే సూపర్ పవర్లు అనుకుంటున్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి F-16 యుద్ధ విమానం, రష్యాకు సంబంధించినటువంటి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల ఉపయోగం ఏంటంటే, మన S-400 తెచ్చుకోవడం వల్ల ఆ రోజు అమెరికా మనల్ని థ్రెటన్ చేసింది. రష్యా నుంచి కనుక మీరు S-400ని దిగుమతి చేసుకుంటే మీ మీద ఆర్థిక ఆంక్షలను పెడతాం అని చెప్పి మనల్ని బెదిరించడం కూడా జరిగింది అమెరికా. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేసుకుంటావో చేసుకో, రష్యా మా మిత్ర దేశం, రష్యా నుంచి మా దేశానికి కావాల్సినటువంటి ఆయుధాలని అలాగనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని మేము దిగుమతి చేసుకునే తీరుతామని చెప్పి S-400ని అమెరికాని ఎదిరించి మనం దిగుమతి చేసుకోవడం జరిగింది. అది ఇవాళ ఏ రకంగా S-400 డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ని తట్టుకుని మన దేశాన్ని నిలబెట్టిందో ప్రపంచం అంతా కూడా చూసింది. అలాగనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ S-400 యొక్క సామర్థ్యం అమెరికాకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి F-16 వాళ్ళ యుద్ధ విమానాలను కూడా కూల్చినటువంటి పరిస్థితి. దీన్ని కూడా ప్రపంచం చూస్తూ ఉంది. పాకిస్తాన్ వద్ద సుమారు ఒక 30 F-16 యుద్ధ విమానాలు అమెరికా నుంచి తెచ్చుకున్నవి ఉన్నాయి. యుద్ధం కనుక కంటిన్యూ అయితే, ఇంకొక 10 రోజులు, నెల రోజుల్లో కంటిన్యూ అయితే 100కు 100% అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాలు మొత్తాన్ని కూడా రష్యాకు సంబంధించినటువంటి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తి స్థాయిలో కూల్చివేస్తుంది. అప్పుడేమవుతుంది? ఇవాళ అమెరికా మా యుద్ధ విమానాలు చాలా సొఫిస్టికేటెడ్, ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టము మా యుద్ధ విమానాలని ట్రాక్ చేయలేవు, కోల్చలేవు అనేటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి అమెరికాకి, అలాగనే వాటిని నమ్మినటువంటి మిగతా ప్రపంచ దేశాలకు కూడా ఇవాళ F-16 యొక్క బలమేంటో, రష్యాకు సంబంధించినటువంటి S-400 యుద్ధ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క బలమేంటో పూర్తిగా అర్థమైపోయింది. ఒక యుద్ధ విమానం అమెరికాకు సంబంధించిన దాన్ని మనం కూల్చేయడం జరిగింది. అలాగనే ఇంకా యుద్ధం కంటిన్యూ అయితే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాలు మొత్తాన్ని కూడా మనం కూల్చేయడం జరుగుతుంది. తద్వారా అమెరికా మిగతా యూరోప్ దేశాలకి, మిగతా దేశాలకి అమ్మ చూపిస్తున్నటువంటి వాళ్ళ యుద్ధ విమానాలని, వాళ్ళ మిలిటరీ ఎక్విప్మెంట్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి, కొనేటువంటి పరిస్థితి కూడా రాకపోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ట్రంప్ ఇవాళ అమెరికా తొందరగా మేల్కొని ముందు యుద్ధం ఆపండ్రా బాబు అని చెప్పి పాకిస్తాన్ నుండి బెదిరించి, పాకిస్తాన్ నాడు కూడా అమెరికా కాళ్ళు పట్టుకున్న తర్వాత మాకు ఇంకా ఎక్కువ యుద్ధ సామాగ్రిని ఇవ్వండి అమెరికా భారతదేశాన్ని ఎదుర్కోవడానికి అన్నప్పుడు అమెరికా కూడా వీటన్నిటిని ముందే ఊహించుకొని ఈ S-400 అటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తప్పనిసరిగా మన యొక్క ఫైటర్ జెట్లన్నింటినీ కూడా కుప్పకూలుస్తుంది. తద్వారా మన వ్యాపార సామ్రాజ్యం కూలిపోద్ది.
అమెరికా అమ్మ చూపుతున్నటువంటి మిసైల్స్ని కానివ్వండి, ఫైటర్ జెట్లని వేరే దేశాలు కొనడానికి ముందుకు రావాలనేటువంటి ఆలోచనతో అమెరికా కూడా ఇవాళ ఒక కుతంత్రంతోనే, ఒక తప్పుడు ఆలోచనతోనే ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ గమనిస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా అందరికీ మంచే జరుగుద్ది. అమెరికాకు కూడా ఏమన్నా భారతదేశానికి వ్యతిరేకంగా ఏదన్నా కుట్ర పన్నితే మన పెద్దన్న మన రష్యా మనతో ఉంది, ఇజ్రాయెల్ మనతో ఉంది, యూరోప్ మనతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. ఎప్పటికీ కూడా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నతమైనదే. రాబోయే రోజుల్లో S-500ని కూడా మనం తీసుకోబోతా ఉన్నాం రష్యా దగ్గర నుంచి. అలాగనే మళ్ళీ రాఫెల్ యుద్ధ విమానాలని ఫ్రాన్స్ దగ్గర నుంచి తీసుకోవడానికి 64,000 కోట్ల రూపాయలతో మనం మళ్ళా వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారని ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు కూడా అన్ని ఖర్చు పెట్టబట్టే వాళ్ళ భారతదేశం ఈ యుద్ధంలో గెలవగలిగింది, గెలవబోతూ ఉన్నాం. మనల్ని మనం రక్షించుకోగలుగుతూ ఉన్నాం. రఫేల్స్ మన దగ్గర లేకపోయినా, అమెరికా ఆంక్షలకు భయపడి మనం S-400 రష్యా నుంచి తెచ్చుకోకపోయినా ఇవాళ మనకు ఎంత డ్యామేజ్ జరిగి ఉండేదో ప్రజలంతా కూడా ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఇంకో 2-3 సంవత్సరాల్లో మనం కొంటామని ఆర్డర్ పెట్టినటువంటి రఫేల్ యుద్ధ విమానాలన్నీ రాబోతూ ఉన్నాయి. S-500 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మళ్ళా రష్యా నుంచి మనకు రాబోతూ ఉంది. మనం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మనం తయారు చేసుకున్నటువంటి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, బ్రహ్మోస్ కానివ్వండి, అగ్ని కానివ్వండి, పృథ్వీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పుడైనా రేపు చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి మనకి ఒకేసారి యుద్ధం వచ్చిన, బంగ్లాదేశ్ నుంచి ఎటు సైడ్ నుంచి యుద్ధం వచ్చినా మనల్ని కాపాడటానికి S-400, S-500 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అలాగనే మనందరం కూడా భారతదేశం ఈ 11 సంవత్సరాల్లో డిఫెన్స్కి ఖర్చు పెట్టినటువంటి డబ్బులు వృధాగా పోలేదు. ఆ డబ్బులు, ఆ ఆయుధాలు ఉండబట్టే ఇవాళ మనం 100% ఇవాళ భారతదేశం యొక్క పవర్ని మనం చూపించగలిగామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.